ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించిన దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈరోజు నన్ను సత్కరించడం, వారందరూ కూడా సత్కరించడానికి ఇచ్చేసినటువంటి వారందరూ కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని కూడా మనవి చేస్తున్నాను. తప్పకుండా పార్టీని అభివృద్ధి చేస్తే నా వంతు సహకారం అందిస్తానని కూడా చెప్తున్నాను. అలాగే ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శి పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన వేణుబాంకి విజయసాయిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు నాకు ఈ పదవి లభించిందని కూడా మనవి చేస్తూ, అలాగే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఖలీల్ నగరానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ గారు, మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు, అందరి ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో నాకు ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చిన దానికి వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నాయకులు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, నా మీద నా యొక్క కృషిని గుర్తించి ఈరోజు రాష్ట్ర పదవి నాకు ఇచ్చిన దానికి వారి అందరి నాయకులకి, విజయసాయిరెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిన దానికి మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారిని, నగర శాసనసభ్యులు పోటీ చేస్తున్నటువంటి ఖలీల్ అహ్మద్ గారిని తప్పకుండా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా మనవి చేస్తున్నాం. మనకి ఈ డివిజన్లో దాదాపు 2000 ఓట్ల మెజార్టీ మన కార్పొరేషన్ ఎన్నికల్లో రావడం జరిగింది. అదే మెజార్టీ మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డికి ఇంకా ఎక్కువగా రావాలని, అలాగే ఖలీల్ అహ్మద్ కూడా రావాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి ఒక్కొక్కరు కూడా 50 ఓట్లు కానీ వేయించగలిగితే మనం తప్పకుండా 2000 ఓట్ల మెజార్టీ మన ఈ 14 డివిజన్లో వస్తుందని కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 15-20 రోజులు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు రేయింబోళ్ళు కష్టపడాలి. మన ఇంట్లో ఒక మెంబర్గా నిలబడ్డారు, మన ఇంట్లో మన తమ్ముడు నిలబడ్డాడు, మన అన్న నిలబడ్డాడు అనుకొని ప్రతి ఒక్కరు రేయింబోళ్ళు మనం కష్టపడితే మన ప్రజల దగ్గరికి వెళ్ళి విజయసాయిరెడ్డి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఖలీల్ అహ్మద్ మనకి ఎలా అందుబాటులో ఉంటాడో వివరిస్తే తప్పకుండా మనకు మెజార్టీ వస్తుందని కూడా మనం చేస్తున్నాం. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నెల్లూరు జిల్లా వాసి, నెల్లూరు ముద్దుబిడ్డ, నెల్లూరు విఆర్ కాలేజీలో చదువుకునేటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ అంతటి వాడు ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, జిల్లాకు కావాల్సిన నిధులు కానీ ప్రధానమంత్రి పక్కన కూర్చొని మాట్లాడి ధైర్యంగా తీసుకొచ్చిన నిధులు తీసుకురావాల్సిన సమర్థుడైనటువంటి మన అలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఆయనకి పలుకుబడి ఉంది. దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా అందరినీ తీసుకొచ్చి సంవత్సరానికి 2 సార్లు జాబ్ మేళా నిర్వర్తించి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానందుకు మా నగర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మీ యువతకి ఈ మన విజయసాయిని గెలిపించుకుంటే దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ కర్మాగారాలు పెట్టించి అందరూ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి కృషి చేస్తారని కూడా మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని చెప్పాడు, రింగ్ రోడ్డు తీసుకొస్తానని చెప్పాడు, నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువును అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన వల్ల కర్మాగారాలు కూడా రావడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. అలాగే విజయసాయిరెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచి వ్యక్తులు. అలాంటి మంచి వ్యక్తులు మనం ఎన్నుకుంటే మన నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతున్నాం మనం చేస్తున్నాం. అలాగే మన ఖలీల్ అహ్మద్ సామాన్యమైన వ్యక్తి, ప్రజలకు అందుబాటు వ్యక్తి. ఎవరైనా కూడా ఖలీల్ అహ్మద్ గారు అని మనం ఒక మాట అంటేనే వెంటనే విచ్చేసి ప్రతి సమస్యల పరిష్కరణ నగర కార్పొరేటర్గా, అలాగే డిప్యూటీ మేయర్గా ఉంటూ ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్ గారు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 2 ఓట్ల మీద మనం ప్యాన్కి వేయించుకొని మంచి మెజార్టీ తెచ్చుకుంటే మీకు పేరు ఉంటుంది, మనకి పేరు ఉంటుంది. నెల్లూరు డివిజన్లో 28 డివిజన్లో మన డివిజనే మెజార్టీ రావటానికి ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించమని మరొకసారి చేతులు ఇచ్చి ప్రార్థిస్తున్నాను. మీరు అందరూ కూడా మనం రేయింబోలు కష్టపడదాం. మనం ఇంట్లో వాళ్ళు ఒక మెంబర్గా పోటీ చేశారు అనుకొని మనం గెలిపిద్దాం. ఇది జగనన్నకి మన డివిజన్లో మెజార్టీ తెచ్చి చూపిస్తాం. మీరందరి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చిందంటే మనం కూడా కష్టపడి ఈ ప్రాంతంలోనే మన డివిజనే కాదు, మన ప్రాంతంలో ఉన్నటువంటి మన బంధువర్గానికి కానీ, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మన బంధువర్గానికి కానీ, జిల్లాలో ఉన్నటువంటి మన మిత్రులకు కూడా అందరికీ చెప్పి విజయసాయిరెడ్డి గారిని, ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మనవి చేస్తూ
సెలవు.